బాగున్నా చెప్పేదేనా ఏమి నాకు పింఛన్ ఇవ్వలేదు సార్. ఏమన్నారు పెద్దనా? ఎవరు వాలంటీరు? వాలంటీర్ ఇక్కడ ఉండదు సార్. వాలంటీర్ హరినా ఒక్క నిమిషం ఉండు. ఎంత ఉంది నీకు భూమి? 4 ఎకరాలు ఉంటే 40 ఏళ్ళ చెరువు కట్టి చెట్లేకపోయింది సార్. అర్థం కాలే. నీకుండేది 4 ఎకరాలేనా? 40 సెంట్లు అంతే. 16 ఎకరాలు. కొడుకు నీతోనే ఉన్నాడు, సపరేట్గా ఉన్నాడా? మ్యారేజ్ కాలేదు సార్. పెళ్లి కాలేదా కొడుకు ఇంకా? అందరూ ఒకటే కార్డులోనే ఉన్నారా? సార్ పెళ్లి అయితేనే అన్నయ్య పక్కన తీసేస్తే నీకు నువ్వు ఆ పెత్తనం కూడా నువ్వు ఏడ చేస్తావు కానీ నాకు వచ్చేటట్టు చేయండి. నేను చెప్పేది విను పెద్దనా, ఒక ఇంటికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ కొడుకు పెళ్ళన్నా కావాలా, లేదంటే సపరేట్ గా చేయాలి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను నా పెళ్ళాం నిలిచిపోయింది. భార్య ఆమెకు బాగాలేదు. కొడుకులు ఎంతమంది నీకు? ఒక్కడే కొడుకా? సార్. ఇంకోటి కూడా లేడా? లేదు సార్. ఒకడు చనిపోయి కొడుకు. ఎన్నేళ్ళ కొడుకు ఇప్పుడు? ఎన్నేళ్ళు? అది పెద్ద 10 ఎకరాలకు మించి ఉంటే పెన్షన్ రాదు. నువ్వు మరి నీ కొడుకు దానికి సపరేట్ చేయాలంటే ఇంక ఇద్దరే ఉన్నారంటున్నావు కదా? ముగ్గురన్నా ఉంటే ఇంకో పద్ధతి అన్నా చేసి. నాకు అర్థమవుతుంది పెళ్లి గంటాపురంలో ఇట్లాంటి వాళ్ళు చాలా మిగిలిపోయినారు. మా కులంలో కమ్మోళ్ళలో పెళ్లిళ్ళు కాకుండా అంత ఆసామి భూమా ఆసామి నీకే మీ కొడుకు ఎందుకు కాదు? మరి ఏం చేస్తావు సార్? పిల్లలు ప్రభుత్వం అట్లా అయిపోయింది. కాల పరిస్థితి, ప్రజల్లో వాతావరణం అట్లా మారిపోయింది. అంటే రైతుల కంటే ఇవ్వటంలే సమస్య. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఇచ్చన్నారు. రైతులు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇన్నే ఉండాలా, ఊర్లో ఉండాలా అనే సమస్య మీద ఇవ్వటంలే. మీ ఊరే కాదు, గంటాపురంలో చూసినా అన్ని ఊర్లలో కూడా ఇదే ఉంది. రైతుల పిల్లల కంటే ఇవ్వాలంటే ముఖ్యంగా కమ్మోళ్ళలో ఇవ్వాలంటే ఈటంలే. గుంతలేకపోతా ఎవరి కాళ్ళ పింఛను, ఎవరి కాళ్ళ పింఛను గుంతలే పోయినా దేవుడి కాళ్ళ ఉన్నప్పుడు ఇవ్వాలంటేనే నీకు భూమి 16 ఎకరాలు ఉంది. నువ్వు ఆసాం ఉన్నట్టున్నావు. దీనికి ఎట్లా చేయాలని చేస్తాను? నీ కాదులే, నీ కొడుకు పేరు మీద. నీ కొడుకు పేరు మీద ఉంది కదా? ఎంత ఉంది మొత్తం అంతా చెప్పు. 6 ఎకరాల 90 సెంట్లు ఉంటే మా తండ్రితో ఆస్తి మన పేరుతో రిజిస్టర్ చేయించినాము. నా పేరుతో లేదు. ఒకటే కార్లో ఉన్నారు, ఒకటే ఇంట్లో ఉన్నాము. ఎట్లా చేసేకవుతుందండి? ఇది ఎట్లా కాకుండా ఉంది? మీరే ఆలోచన చేయండి. నేను చూస్తానులే, ఏదో పద్ధతి చేసి చేపిస్తాను. సరే. కానీ పద్ధతి అయితే 10 ఎకరాలు ఒక కుటుంబం అని. కొడుకన్నా పెళ్లి చేయాలి. ఇప్పుడు ఏడైనా పట్టుకొచ్చాను ఇమీడియట్ గా.